ఈ ఇంట్లో 2 ఫ్యామిలీస్ వేరువేరుగా ఉండాలని ఒక గీత గీసి ఉంటారు కదా! అటువైపు వేదవతి, ఇటువైపు నర్మద కూర్చొని, "ఏంది ఇది గవర్నమెంట్ కోడలా?" అని వేదవతి అడుగుతూ ఉంటే, "ఆ! గీత" అని నర్మద అంటూ ఉంటుంది. "అదే మరి మండుతున్నప్పుడు ఇంకా పెట్రోల్ పోసినట్టు మాట్లాడితే ఇంకా మండదా మరి?" అని వేదవతి అంటూ ఉంటుంది. అసలు ఏంటే ఈ మీ అబ్బాయి ఏంటి అత్తయ్య ఇలా చేస్తున్నాడు? ఇంత మొండోడేంటి? అని అడుగుతూ ఉంటే, "వాడు బానే ఉండేవాడులే" అని వేదవతి అంటూ ఉంటుంది. "అయినా పెళ్ళప్పుడు మీ అబ్బాయి ఎలాంటి వాడో చెప్పరా మీరు?" అని అంటూ ఉంటే, "ఓయబ్బో! మరి నాకు చెప్పే పెళ్లి చేసుకున్నారు మరి మీరు. ఇంక నేను చెప్పకనే ఆగిపోయిందా?" అని వేదవతి అంటూ ఉంటుంది. అయినా నా కొడుకు మారిపోయాడే అని వేదవతి అంటూ ఉంటే, "అంటే ఏంటి మీ ఉద్దేశం? పెళ్ళైన తర్వాత మారిపోయాడనా? అంటే నేను మార్చానానా?" అని నర్మద అంటూ ఉంటే, "ఆ! ప్రత్యేకంగా చెప్పాలా అది? అంతే కదా మరి" అని వేదవతి అంటూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత సాగర్ నర్మదా అని పిలవడంతో నర్మద బాక్స్ పట్టుకొని లోపలికి వెళ్తుంది. సాగర్ రెడీ అవుతూ ఉంటాడు. లంచ్ బాక్స్ అని ఇస్తూ ఉంటే, "టిఫిన్ ఏం చేశావు?" అని సాగర్ అడుగుతూ ఉంటే, జీడిపప్పు ఉప్మా సాగర్" అని చెప్పడంతో వావ్! అంటూ బాక్స్‌ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. కానీ బాక్స్ ఖాళీగా ఉంటుంది. ఇంకా నర్మద వైపు చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు.